అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ నల దమయంతులు. నలుడు సంతోషించి వెళ్ళిపోయాడు. జరిగిన కథంతా దేవతలకు చెప్పాడు. స్వయంవరం జరిగే రోజు వచ్చింది. రాజులు, శూరులు, వీరులు, మన్మథాకారులు ఎందరెందరో వచ్చారు. సభాభవనమంతా కిక్కిరిసిపోయింది. అపర రతీదేవిలా దమయంతి సభలో ప్రవేశించి ఒక్కసారి కలయజూసింది. ఒకచోట 5 నలమహారాజులు కనిపించారు ఆమెకు. అసలు నలుడికి తోడు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు కూడా నలమహారాజు రూపం ధరించారు. వారిలో తను ప్రేమించిన అసలు నలుడెవరో తెలుసుకోవటం ఎలా? దమయంతి మనసు వ్యాకులపడింది. మనసులోనే దేవతలను శరణు వేడింది. దేవ ప్రముఖులారా, మీరు మహనీయులు, పూజ్యులు, నా ప్రార్థన వినండి. నేను నిషధాధిపతి నలుణ్ణి మనసారా ప్రేమించాను. అతన్నే భర్తగా స్వీకరిస్తాను. అతన్ని తప్ప ఇతరులను వరించలేను. నన్ను కరుణించి నా నలుడెవరో నాకు తెలియజేయండి. మిమ్మల్ని అర్థిస్తున్నాను అని ప్రార్థించింది. దేవతలు ఆమె మొర ఆలకించి తమ అసలు రూపాలు ధరించారు. వెంటనే దమయంతి నలుణ్ణి గుర్తించి అతని మెడలో పూలమాల వేసింది. మంగళ వాయిద్యాలు మోగాయి. నల దమయంతుల వివాహం అతి వైభవంగా జరిగింది. ఇంద్రాగ్ని యమవరుణులు వరాలు ఇచ్చారు నలుడికి. రాజా, నీవు చేసే యాగాలలో స్వయంగా నేను హవిర్భావం గ్రహిస్తాను. నీకు ఉత్తమ గతులు ప్రసాదిస్తాను అన్నాడు ఇంద్రుడు. నీవు ఎప్పుడు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతాను. దివ్యలోకాలు అనుగ్రహిస్తున్నాను అన్నాడు అగ్ని. నీకు ఆహారం పుష్కలంగా లభిస్తుంది. నీవు సదా ధర్మ ప్రవర్తనుడవై సంచరిస్తావు అన్నాడు యముడు. నీకు దివ్య పుష్పమాల్యాలు ప్రసాదిస్తున్నాను. నీకు జల సమృద్ధి ఉంటుంది అన్నాడు వరుణుడు. ఆ విధంగా వరాలిచ్చి దేవతలు తమ లోకాలకు వెళ్ళిపోయారు. దమయంతికి నలమహారాజుకి వివాహం జరిగిందన్న సంగతి తెలియక కలి, ద్వాపరలో ఇద్దరు విదర్భ దేశానికి బయలుదేరారు. మధ్యలో లోకపాలకులు కలిసి దమయంతి స్వయంవరం అయిపోయిందని చెప్పారు. కలి, ద్వాపరులకు కోపం వచ్చింది. కల్లెర్ర చేస్తూ, నలుడికి రాజ్యభ్రష్టత్వం కలిగిస్తాం, దమయంతికి పతి వియోగం కల్పిస్తాం, ఇద్దరిని ఘోర అరణ్యాల పాలు చేస్తాం అని తీవ్రంగా పలికారు. ఇద్దరు నిషధ దేశం వెళ్లారు. కానీ నలుడిలో ప్రవేశించడానికి కలికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నలుడు ధర్మాత్ముడు, పుణ్యశ్లోకుడు, సత్యసంధుడు, తీవ్ర తపోమహిమ కలవాడు కనుక అతను అంత తేలిగ్గా కలిపన్నిన వలకు చిక్కలేదు. నిరంతరం పరోపకార చింతనలో కాలం గడుపుతూ సత్కార్యాలు చేస్తుండే నలమహారాజుని తన వశం చేసుకోవటం ఎలాగా అని కలి ఆలోచనలో పడ్డాడు. 12 ఏండ్లు గడిచాయి. విధివశాత్తు నలమహారాజు ఒకనాడు పాదప్రక్షాళనం చేసుకోకుండా ఆచమనం చేసి సంధ్యావందనం చేశాడు. అదే అదననుకుని కలి నలుడిలో ప్రవేశించాడు. తరువాత కలి ప్రేరణతో నలమహారాజు చెడు మార్గాలు తొక్కాడు. తన తమ్ముడు పుష్కరుడి దగ్గరకు వెళ్ళి జూదానికి రమ్మని ఒత్తిడి చేశాడు. జూదం అనర్థాలకు మూలమని తెలిసి కూడా కలి ఆవహించడం వల్ల బుద్ధిహీనుడై పాచికిలాడి ఒక్కొక్క సంపదను పోగొట్టుకున్నాడు. మంత్రులు, హితులు ఎంత వారించినా వినలేదు. దమయంతి బతిమాలినా లక్ష్య పెట్టలేదు. తమకు కానికాలం దాపురించిందని దమయంతి గ్రహించి రథసారథి వార్ష్ణేయుణ్ణి పిలిచి కుమారుడు ఇంద్రసేనుణ్ణి, కుమార్తె ఇంద్రసేనను విదర్భలో విడిచిరమ్మంది. వార్ష్ణేయుడు నలుడికి పట్టిన దుర్దశకు బాధపడుతూ పిల్లల్ని తాతగారికి అప్పగించాడు. తాను అయోధ్య వెళ్ళి అక్కడ ఋతుపర్ణుడి దగ్గర సారథిగా కుదిరాడు. నలుడు రాజ్యవిహీనుడై చివరకు నిషధ దేశాన్ని వదిలి అరణ్యాలకు బయలుదేరాడు. దమయంతి అతన్ని అనుసరించింది. పళ్ళు, కందమూలాలు తింటూ కొన్నాళ్ళు గడిపారు. ఒకరోజు కొన్ని పక్షులు చేతికి అందేటంత దూరంలో మేత ఏరుకుంటూ కనిపించాయి నలుడికి. వాటిని పట్టుకుందామనుకున్నాడు. వంటి మీద ఉన్న ఒకే ఒక వస్త్రాన్ని తీసి వాటి మీద వలలా విసిరాడు. అవి ఆ వస్త్రాన్ని కూడా తీసుకుపోయాయి. నలుడు జూదమాడేందుకు ప్రయోగించిన పాచికలే ఆ పక్షులు. కలి ప్రేరణ వలన ఇప్పుడవి పక్షుల రూపంలో వచ్చి కట్టుబట్టను కూడా తన్నుకుపోయాయి. సిగ్గిల్లి నిలిచిన నలుడి దురవస్థకు కృంగిపోతూ దమయంతి తన చీర కొంత చింపి అతనికి ఇచ్చింది. ఆ ముక్కనే ఒంటికి చుట్టుకున్న నలుడు, దేవి, ఈ ఫలవృక్షాల వెంట వెళ్తే అవంతి దేశం చేరుకుంటావు. అది వింధ్యపర్వతం. ఆ తర్వాత మున్యాశ్రమాలున్నాయి. అది విదర్భకు చేరే మార్గం.
ఇటుగా వెళ్తే కోసల వస్తుంది అని దమయంతికి చెప్పాడు. నలుడి మనసులో మాట దమయంతికి అర్థమైంది. స్వామి, మిమ్మల్ని వదిలి నేను ఏ దేశమో వెళ్ళను. కష్టకాలంలో భార్యాబిడ్డలే ఎవరికైనా చిత్తశాంతి కలిగిస్తారు. విదర్భకు వెళదామంటే రండి, ఇద్దరం కలిసే వెళదాం. లేదా ఇక్కడ ఇలాగే కాలం గడుపుదాం. అంతేకాని నన్ను మాత్రం దూరం చేయకండి అని కన్నీళ్లతో ప్రార్థించింది దమయంతి. మారు మాట్లాడలేదు నలుడు. అలిసిపోయి ఒకచోట పాడుపడిన మంటపం కనిపిస్తే అక్కడ విశ్రమించాడు. దమయంతి గాఢ నిద్రలోకి జారుకుంది. నలుడికి నిద్ర పట్టలేదు. అయ్యో, నా మూలంగా ఈ కుసుమకోమలి కష్టాలు అనుభవించవలసి వచ్చిందే, నేనెంత దుర్మార్గుణ్ణి. ఈమెను ఇక్కడే విడిచిపెట్టి వెళితే మంచిదేమో. నా కోసం వెతికి వెతికి పుట్టింటికి వెళ్తుంది, అక్కడైనా సుఖంగా ఉంటుంది అని మనసులో మదనపడి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమెను వదిలి కొంత దూరం వెళ్ళాడు. మళ్ళీ మనసు రాక వెనక్కి వచ్చాడు. కొంత కాలయాపన చేసి చివరకు గుండెరాయి చేసుకుని వెళ్ళిపోయాడు. నలదమయంతి కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.